మేము ఇదివరదాకా శ్రీశైలం మల్లన్న గుడి కాడికి చాలా మాటలనే పోయినాం. మల్లన్న దర్శనం అయినాక గేట్లు బంద్ చేసి ఉన్న డ్యామ్ కాడికి పోయి ఫోటోలు కూడా దిగినాం. కానీ డ్యామ్ గేట్లు ఎత్తంగా ఎన్నడూ చూడలేదు. గిట్ల పోయిన ప్రతిసారి డ్యామ్ గేట్లు ఎత్తితే ఒక్క ఫోటో అన్న గుంజాలే అనుకున్నా కానీ ఇదివరదాకా కోరిక అయితే తీరలేదు. అయితే ఈసారి కూడా గేట్లు ఎత్తిర్రు. మరి నీళ్ళ రువడి ఎట్లున్నది, విడుదలైన నీళ్లు ఎటు పోతున్నాయో చూసిరా పోర్రి మీరు కూడా. కృష్ణమ్మ పరవళ్ళు దొక్కింది. శ్రీశైలం డ్యామ్ కు వరద అంతకంతకు పెరిగిందని డ్యామ్ అధికారులు మొత్తం 7 గేట్లెత్తి నీళ్లు కిందికి విడుదల చేసిర్రు. గేట్లెత్తంగా డ్యామ్ అందాలను చూడ్డానికి తోవెంట పోయేటోళ్ళంతా ఆగి కళ్ళ నిండా చూసిర్రు. కొందరు ఫోటోలు గుంజిర్రు. ఇక గేట్లకించి కృష్ణమ్మ రువ్వడుగా దుంకుంట పోతుంటే చూసినోళ్ళు మస్తు ఖుషి అయ్యిర్రు. గిట్ల కింది బాజు గోతున్న నీళ్లు నాగార్జున సాగర్ కు చేరుతుండేటొరకు సాగర్ చుట్టుపట్టున్న రైతులది చిన్న సంబురం కాదు. సాగర్ ఆయకట్టు ప్రాంతం దిక్కు వ్యవసాయం చేసే రైతులంతా సాగుబడి నడిచినట్లే అని అనుకుంటుర్రు. అటు సాగర్ కు కూడా వరద రువడి గట్టిగానే ఉన్నది. ఇది కూడా చిన్నగా మెల్లగా నిండేతానికి వస్తుంది. వరద రువడి గిట్లనే ఉంటే ఇంకొన్నొద్దులనే సాగర్ గేట్లు తెరిచినా తెరుస్తారు అని అంటుర్రు అటు దిక్కుపోయేటోళ్ళు. ఇక ఇదిట్లుంటే అటు మలుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెంలా ఓ పీనిగ కొట్టుకొచ్చింది. మరి అది ఎవలదో ఏం కథ అని అంటుర్రు ఒడ్డెమ్మటి పీనిగ కొట్టుకోబోతుంటే చూసినోళ్ళు. ఇటు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో జోరు వానలకు వాగులు వంగుతున్నాయి. బుర్రపల్లి వాగుల 3 బార్లు కొట్టుకుపోయినాయట. మోన్రాయగూడెం ఇంకా వెల్లుబల్లి కత్తెర్ల వాగు ఒడ్డు ఊసిపారుతుంటే 30 ఊర్లకు వచ్చుడు పోవుడు బంద్ అయిందట. అటు ఏపీల ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెంలా నందమూరు, జగ్గన్నదాపురం, మాధవరం ఊర్లను వ్యవసాయ అధికారులు, జిల్లా కలెక్టర్ ఇంకా ఎమ్మెల్యేలంతా కలే తిరిగి చూసిర్రు. ఎన్ని ఎకరాల పంట నష్టం అయ్యింది, ఏమేం పంటలు మునిగినాయని రైతుల కాడ నుంచి వివరాలు అడిగి రాసుకుపోయిర్రట. యలమంచిలి మండలం బాడవ ఊళ్ళే నీళ్ల మంత్రి నిమ్మల సారు అంతా తిరిగి చూసిండు. ట్రాక్టర్ మీద ఇల్లు తిరిగి ఎవ్వళ్ళు ధైర్యం జడొద్దు, అందరినీ సర్కార్ ఆదుకుంటది అని భరోసా ఇచ్చిండు. ఇక మరి ఈ వరదలల్ల మునిగిన జనాలను సర్కార్ ఎట్లా ఆదుకుంటదో, వాళ్ళని ఎట్లా ముంగట పడేస్తుందో చూడాలే.